జై శ్రీ బాలా ఉగ్ర నరసింహస్వామికి జై. మేము కోదాడ నుంచి ఎర్రవరము టర్న్ అయినాము. ఇక్కడ నుంచి చూపిస్తుంది ఈ ఆటోలు మొత్తం ఎర్రవరమే. ఇగో 15 కిలోమీటర్లు ఉంది కోదాడ నుంచి. మాకు ఎదురొచ్చే బైకుల మీద ఉన్న జనాలకి మొత్తం 3 నామాల బొట్లే ఉన్నాయి. అగో ఎదురుగా ట్రాక్టర్లో చూస్తారు కదా, ఆ జనాలు మొత్తం ఎర్రవరం బాలా ఉగ్ర నరసింహస్వామి గుడికే. అక్కడ చిన్నపిల్లలు చూసారు కదా, వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టి హాయ్ చెప్తున్నారు. కారులో కూర్చున్న నేను విజ్జిగౌడు ఎంతో సంతోషపడ్డాం. ఎందుకంటే ఒకరు గుర్తుపడితే ఆ సంతోషమే వేరే కదా. గుడికి పోవడానికి ఇంకా 5 కిలోమీటర్లు మాత్రమే ఉంది. 5 కిలోమీటర్ల వెనకాల ఇగో ఈ అమ్మలక్కలు కనిపిస్తారు కదా, వాళ్ళ చేతిలో కనిపిస్తున్నాయి కదా కొబ్బరికాయలు. దందా నెంబర్ 2 అన్నమాట. ఇగో గుడికి ఇంకా 4.5 కిలోమీటర్లు. కరెక్ట్ చూడు మ్యాప్. వామ్మో వీడియో ఓడరు దందా నెంబర్ 1 చెప్పాలి కానీ దందా నెంబర్ 2 చెప్తున్నాడు అని అనుకుంటున్నారు కదా. నెంబర్ 1 దందా గుడి మీద ఉంది, అది లాస్ట్లో ఉంది. ఆ ట్విస్ట్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఈ దందా నెంబర్ 2ని దందా అంటే మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు కొబ్బరికాయలే అమ్ముకుంటున్నారు, అంటే కష్టం చేసుకుంటున్నారు అన్నమాట. ఇంకా 4 కిలోమీటర్లు ఉంది కదా, ముందు ముందు చూడు ఎంత జనాలు రో ఏం కథను. వారు ఒక్క కొబ్బరికాయ 20 రూపాయల నుంచి 22 రూపాయల వరకు తెచ్చి దాంట్లో కుంకుమ పసుపు వేసి అమ్ముతుర్రు. కాబట్టి దీన్ని దందా అని మాత్రం అనొద్దు. వీటిని ఏమనాలంటే కష్టం చేసుకొని బతుకుతుర్రు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ దేవుడు వెలువక ముందుకు భూమి రేట్లు మెయిన్ రోడ్ మీద 25 లక్షలు, లోపల 18 నుంచి 20 లక్షల వరకు ఎకరం భూమి ఉండేదని గ్రామస్తులు చెప్తుర్రు. ఇప్పుడు ఎకరం భూమి విలువ వచ్చేసి మెయిన్ రోడ్ మీద 2.5 నుంచి 3 కోట్ల వరకు ఉంది. లోపల అయితే కోటిన్నర వరకు పలుకుతుందని చెప్తున్నారు. కనిపిస్తుంది కదా ట్రాఫిక్ ఎట్లా జామ్ అయిందో. మేము పోయింది మాత్రం గురువారమే కానీ ఫుల్ జనాలు, 60,000 నుంచి 70,000 వరకు జనాలు. పిచ్చిగా ట్రాఫిక్ జామ్ అయిందనమాట. ఇంకా గుడికి 2.5 కిలోమీటర్లు ఉంది. ఇగో ఇక్కడ నుంచి షటర్లు వేసుకోవడం స్టార్ట్ చేస్తారు అనమాట. మొత్తం ప్లానింగ్లు అయితే గీసిర్రు. మెయిన్ రోడ్ మీద ఫ్లాట్ వచ్చేసి 40,000 నుంచి 45,000 వరకు గజం ఉందని చెప్తుర్రు అనమాట. ఇగో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా షటర్లు. ఇంతకు ముందుకు ఏ 5 గంటలకో 4 గంటలకో ఒక్క ఆటో కూడా రాని ఈ ఊర్లో మొత్తం షటర్లు, 15 నిమిషాలకు ఒక బస్సు. ఈ ఎర్రవరం చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం జోరుగా దందలు అయితే స్టార్ట్ చేస్తుర్రు. వాళ్ళ గురించి పూర్తిగా తెలియలేదు కాబట్టి వాళ్ళ గురించి చెప్తలేను. ఇదైతే నెంబర్ 2 దందా అన్నమాట, కొబ్బరికాయలు అమ్ముకోవడము. అగో ఎదురుగా పేద కొండ కనిపిస్తుంది కదా, అదే కొండ అని నేను అనుకున్నా. ఆ కొండ అయితే కాదు. ఇగో ముందరకు వచ్చిన తర్వాత అసలు లెఫ్ట్కి పోవాలి కానీ అక్కడ బ్యారికేడ్లు పెట్టి రైట్కి పంపిస్తున్నారు అనమాట. ఇగో ఇక్కడనే అసలు కథ ఉన్నది. నాగమణి అమ్మ వాళ్ళ ఇల్లు ఇదే గల్లీలు ఉందన్నమాట. నేను పోయిన రోజు అయితే నాగమణి అమ్మ లేదు, ఆమెనేమో ఎవరో చనిపోతే చావుకు పోయిందని చెప్పిర్రు. పండు స్వామి దగ్గరికి పోయిన వాళ్ళ ఇంటికి. వాళ్ళ నాన్న లేడు, ఆ బాబు లేడు, బేసవరం కాబట్టి స్కూల్కి పోయిండని చెప్పిర్రు అనమాట. ఇక గుడికి అయితే వచ్చేసినాం దగ్గరికి. ఇగో ఈ గుడి పక్కన కూడా కొబ్బరికాయలు అమ్ముకుంటున్నారు. ఈ కొబ్బరికాయలు అమ్ముకునేటోళ్ళని దందా అని మాత్రం అనకుర్రి. నేనేదో అట్లా పెట్టిన, ఇది కష్టం చేసుకొని బతుకుతురు అని చెప్పుకోవాలి. ఇప్పుడు దందా నెంబర్ 2 చూపిస్తుంది చూడుర్రి. ఇట్లా కారు పార్కు చేసినామో లేదో ఒక అతను వచ్చిండు. అన్న నేను మహబూబ్ నగర్ పోవాలి, నా పైసలు పోయినాయి కొట్టేసిర్రు అని చెప్తుండు. నువ్వు ఎప్పుడు వచ్చినావు అంటే 3 రోజులు అవుతుందని చెప్పిండు. ఈయన ఫ్రాడ్ అని నాకైతే తెలుసు. విజయవాడ ఏమన్నాడంటే ఒకవేళ ఫ్రాడ్ కాకపోతే మన వల్ల వాళ్ళ ఊరికి పోతే మనని ఎప్పటికైనా యాది చేసుకుంటాడని చెప్పేసి అన్నాడు. కాకపోతే నాకైతే నమ్మకం లేదు. 3 నిద్రలో ఎవడన్నా చేస్తాడా ఫ్రెండ్స్? మీరే చెప్పుర్రి. ఇది మాత్రం పక్కా ఫ్రాడ్. సో గాయస్ చూస్తున్నారా, ఏమైందన్నా? ఇక్కడికి వచ్చిన దేవుని కాడికి వచ్చిన దేవుని దగ్గరకు వచ్చిన దర్శనం ఏమైంది? పర్సు ఇట్లా డబ్బు ఎందుకు మరి నైట్ అంటున్నావు? ఐడను మొన్న నుంచి దేనికోసం? దర్శనం కోసమా? ఒక్క రోజులు అవుతుందంట కదా దర్శనము? ఒక రోజులు అవుతుంది కానీ 3 రోజులు నిద్ర చేయాలి. ఇక్కడ 3 రోజులు నిద్ర చేసిపోవాలి. 3 రోజులు నిద్ర చేసిపోవాలి. ఇవాళైతే 3 రోజులు అవుతుంది. ఈ దినం అయితే 3 రోజులు అవుతుంది. సో గాయస్ ఎర్రవరం వచ్చిన వాళ్ళు పర్సు పోయిందా? ఇది ఏం పోయి? పర్సు పోయింది, మొన్న పోయిండే. ఇంకా డ్రైవర్ ఆసన వస్తుంది మంద కింద ఇక్కడ మంద కింద దేవుని కాడికి వచ్చింది మన తానా. సో ఎక్కడి నుంచి వచ్చినా? మహబూబ్ నగర్. సో మహబూబ్ నగర్ నుంచి వచ్చినట్టు అన్న. ఇప్పుడు ఎర్రవరంలో పర్సు పోగొట్టుకుంటూ పాపం 3 రోజులు అవుతుంది అంటే పోనీకి ఎంత అవుతుంది అన్న? 330 రూపాయలు బచ్చారు దించున్నారు వరకే. ఇప్పుడు నీ దగ్గర ఎంత అడుక్కున్నావు?
నేను 150 200 వచ్చి 150 దాకా ఇంకో 100 రూపాయలు తక్కువ ఉంది అంతేనా? సరే నేను ఇస్తాయి కానీ ఇట్లా పర్సులు కూడా ఓడగొట్టుకుంటారంట. జర అన్న కూడా కొంచెం డ్రింక్ వేసినట్టు కనబడుతుంది. డ్రింక్ తాగలేదు అంటుండు మరి. పర్లేదులే, ఊరికే నేను నాకు అట్లా కనబడుతుంది అని చెప్పి నీ గుట్టని చూసి. డ్రైవర్ అన్న హైదరాబాద్ అవునా? కొండాపూర్లో ఉంటావా? హైదరాబాద్ మొత్తం తెలుసు అయితే. మొత్తం తెలుసు. సరే సరే సరే, ఇక అన్నకు ఒక 100 రూపాయలు తక్కువ పడుతుందట, మనం ఇచ్చేద్దాంలే. ఒక నిమిషం అట్లనే. ఇగో పాపం అన్న ఆధార్ కార్డు కూడా ఇస్తుండే. ఎందుకు అబద్ధం చెప్పుకోవాలి? ఇగో ఆధార్ కార్డు కూడా చూపిస్తున్నాడు. అంటే మీకు చూపించాలని కాదు, బ్లర్ చేస్తా నేను. కాకపోతే ఏంటంటే ఆయన ప్రూఫ్ కూడా చెప్తున్నాడు. నాది పోయినాయి, నేను అబద్ధం ఎందుకు చెప్తా అన్నమాట చెప్తున్నాడు. విజ్జు నిన్ను తింగరోని చేసిండు. 3 నిద్రలు చేయరు విజ్జు, ఒక్క నిద్ర చేస్తారు. అప్పుడు అన్న కూడా అంతేమీ ఎక్కువ అడగట్లేడు. 100 రూపాయలే తక్కువ అయినాయి అని చెప్తున్నాడు. అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఇవన్న సరే, నువ్వు పర్సు కూడా కొట్టుకున్నావు కాబట్టి సరే ఓకే అండి, రైట్, మంచి. ఈ అన్నది నిజంగానే పర్సు పోయిందని మేము అనుకున్నాము. కొంచెం ముంగడు పోగానే అట్లనే 2-3 వచ్చి అడిగారు అనమాట. అయ్యో మనం తప్పు చేసినాంరా నాయన, ఈ కొడుకులు ఈ పైసలను వసూలు చేసుకొని మందు తాగుతారేమో అనిపించింది. మీరు ఇట్లా ఎర్రవరం పోతే ఈ దొడ్డైన కనిపిస్తే మాత్రం గట్టిగా అడుగుర్రి, పని చేసుకొని బతుకురా నాయన అని చెప్పుర్రి. అగోగోగో ఎదురుగా కనిపిస్తారు కదా ఎర్ర బట్టలు వేసుకొని, అగో జనాలను సతాయిస్తారు చూడుర్రి. వాళ్ళ బండారం ఎట్లా బయటపడ్డదో చూడుర్రి. నెంబర్ 4 దంద అన్నమాట ఇది. ఇక ఈ దందం చూస్తే మీరే అవాక్ అవుతారు. పిల్లలు చూడుర్రి, 18 నుంచి 20-22 సంవత్సరాల వరకు. వీళ్ళకి ఏం చెప్పాలి? కష్టం చేసుకోర్రా నాయన అంటే ఇగో ఇట్లా చేస్తుర్రు. వీళ్ళ పరిస్థితి చూడుర్రి. వీళ్ళని పట్టుకొని గట్టిగా అడిగితే వాళ్ళ సమాధానం చూడుర్రి ఎట్లుందో. ఈ పిల్లగాడు జోలే పట్టుకొని అడుగుతున్నాడు. ఏం స్వామి పుస్తకం పట్టుకొని ఉన్నావు? ఏం స్వామి చందా అడుగుతున్నా స్వామి. దేనికోసం చందా? చిలక దోషం చెప్పాను స్వామి. చిలక దోషం చెప్పాను. చిలక దోషం అయితే చిలక పట్టుకొని ఉండాలి. ఈ పుస్తకం పట్టుకొని చందా అడుగుతుంది స్వామి. మాట్లాడు స్వామి. ఇప్పుడు ఈడ పుస్తకము పెన్ను పట్టుకొని ఉన్నావు. చిలక దోషం చెప్పాలంటే చిలక పట్టుకొని అడగాలి. ఇట్లా పెన్ను బుక్ పట్టుకోవడం ఏందని సంతోషం గురించి స్వామి ఇక్కడ చెప్పు స్వామి. ఇగో 5వ నెంబర్ దంద చూడుర్రి. చిన్న పిల్లలు అన్నమాట. వీళ్ళు 1-2 అడుక్కుంటే మాత్రం నేను ఈ వీడియో తీయకపోతుంటే. ఇక్కడ ఒక 80 మంది పిల్లలు ఉన్నారు. చదువుకునే వయసులో అడుక్కోవడం ఏంద్రా నాయన అని నేను వీడియో పెడితే నాకు బ్యాడ్ కామెంట్లు పెడుతుర్రు. మీకే తెలుసు. ఇక స్కూల్ పోతలేరా మీరు? ఒకసారి స్కూల్ పోతలేవా నన్ను? ఇవాళ ఏం వారం అని ఇక్కడికి వచ్చినావు? చెప్పునా పండు? ఇక కదనా మీరు చేసేది కరెక్ట్ కాదు. ఇటు రావాలి, ఇటు రామ్మా, ఇట్రా. మీరు చేసేది కరెక్టేనా? స్కూల్ పోవాలిగా మీరు. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత నాన్న? ఎంత నీ వయసు? గట్టిగా మాట్లాడమ్మా. ఎంత నీ వయసు ఎంత? ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ చదువుకో. చదువు ఫస్ట్, అర్థమవుతుందా? చదవలేదు అనుకో ఇంకో మాల సన్నాసులా తిరగాలి. ఎవరు చెప్పారు మీకు ఇట్లా 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 చేయమని? ఎవరు చెప్పారు నాన్న? మాట్లాడమ్మా. ఇందాక అడుగుతున్నావుగా, డబ్బులు అని అడిగినావుగా ఇందాక. మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఎవరు చెప్పారు నేను ఇట్లా ఇట్లా ఈ చెంబు పట్టుకొని డ్రెస్ వేసుకొని ఇట్లా తిరుగుమని? దేవుని కోసం చంద చేస్తున్నావా? మళ్ళీ కనిపిస్తావా ఇట్లా? తప్పు నాన్న. చదువుకునే వయసు అనేది చదువుకోవాలి, అర్థమైందా? సరే పోయి చదువుకునే వయసులో అడుక్కోమని లక్ష్మీనరసింహస్వామి చెప్పిండా మీకు అంటున్నా? చదువుకోవాలా? తప్పు కదా ఇట్లా అడుక్కోవడం. చెప్తామే మన మాలలో ఒకటి స్నానం చేసినావా నువ్వు? నిజం చెప్పు. మీరు ఎర్రవరం పోయినప్పుడు ఇటువంటి పిల్లలు కనిపిస్తే మాత్రం గట్టిగా మందలించుర్రి. ఫస్ట్ చదువుకోరా నాయన, చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందని. ఇగో నెంబర్ 1 దంద, అసలు దంద, ఫైనల్ దంద అన్నమాట. ఇక మనకు పానం బాగలేకనే కదా దేవుని దగ్గరకు పోయేది. మనకు ఏదైనా సమస్యలు ఉంటేనే కదా అవి వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు అనమాట. రావాలి ఈడ కూర్చోవాలి, మీకు ఏదైందో చెప్తాము, ఎట్లా అయిందో చెప్తాము అని చెప్పేసి అందరికి ఒకటే మాటలు చెప్తుర్రు. మనం మోసపోతున్నాం. వాళ్ళు కూర్చోగానే 500 అడుగుతుర్రు అనమాట. ఇటువంటి వాళ్ళ దగ్గర మనం మోసపోవద్దు. ఇక వాక్కులు లేవు, వంకాయలు లేవు. మీరు డైరెక్ట్ వచ్చి దేవుణ్ణి మొక్కి పోరు అనమాట. చూస్తురు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక 4గురికి షేర్ చేసి ఇటువంటి వాటిది జోలికి మీరు ఊరని చెప్పేసి నేను కోరుకుంటున్నా. గుడి చుట్టుముట్టు వీళ్ళే ఊరురా నాయన. వీళ్ళ బండారం మొత్తం బయట పెట్టిన వీడియోలు ఉన్నాయి చూడుర్రి.